తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ అనే బిరుదును సంపాదించిన నటుడు కృష్ణంరాజు. ఆయన 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరులో జన్మించారు. 1966లో చిలకా గోరింకా సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొదట విలన్ పాత్రలు చేసినా తర్వాత ప్రత్యేక నటనతో త్వరలోనే అగ్ర హీరోగా ఎదిగారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య, తాండ్ర పాపారాయుడు వంటి సినిమాలు ఆయనకు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయి. కృష్ణంరాజు కేవలం నటుడే కాదు, రాజకీయ నాయకుడిగా కూడా సేవలందించారు. కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. ఆయన ప్రముఖ నటుడు ప్రభాస్ పెద్దనాన్న కావడం మరో విశేషం. 2022 సెప్టెంబర్ 11న ఆయన కన్నుమూసినా ఆయన నటన, వ్యక్తిత్వం తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు తెరపై ధైర్యానికి, నిజ జీవితంలో సేవాభావానికి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి.